అందరికీ నమస్కారం. నేను లలితశ్రీ. ఈవేళ మనం ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 కోసం తెలుసుకోబోతున్నాం. సో, మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది బైఫర్కేషన్ అవ్వకముందు మనకి కామన్‌గా ఏపీ గేమింగ్ యాక్ట్ అనేది ఉండేది. ఇప్పుడు ఏపీ ఆర్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ అని ఉంది. బట్ మనం ఇన్ ద వ్యూ ఆఫ్ ఏపీ జేసీజే సిలబస్‌లో కదా తెలుసుకుంటున్నాం. సో, వి విల్ డీల్ విత్ ఏపీ గేమింగ్ యాక్ట్ 1974. ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది మనకి? నవంబర్ 1, 1974లో ఫోర్స్లోకి అయితే వచ్చింది. సో ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? ఓవరాల్గా ఇందులో అయితే 17 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ మనం షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్, కమెన్స్మెంట్ కోసం చూసుకుందాం. ఈ యాక్ట్ని మనం ద ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 అంటాం. అలానే ఇది ఎక్కడ ఎక్స్టెండ్ అవుతుందంటే హోల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇది ఎక్స్టెండ్ అనేది అవుతుంది. అలానే ఇది మనకి ఎప్పటి నుంచి ఫోర్స్లో వస్తుంది అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే నోటిఫికేషన్ అది కూడా అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ చేస్తుందో అప్పటి నుంచి ఫోర్స్లోకి వస్తుంది. సో ప్రజెంట్ ఈ యాక్ట్ మనకి ఎప్పటిలో ఫోర్స్లోకి వచ్చిందంటే నవంబర్ 1, 1974లో ఫోర్స్లోకి అయితే వచ్చింది. సో సెక్షన్ 2. సో ఎవ్రీ యాక్ట్లో మనకు తెలుసు కదా, సెక్షన్ 2లోని మోస్ట్లీ డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్ అనేవి మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా మనకి డెఫినేషన్స్ తీసుకుంటే అందులో 2 clause 1 విచ్ ఇస్ కామన్ గేమింగ్ హౌస్, ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ మనకి చాలాసార్లు మెయిన్స్లో అడగడం జరిగింది. అలానే గేమింగ్ ఒక డెఫినేషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలానే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా జేసీజే 2025లో ఆన్లైన్ గేమింగ్ కోసం అడగడం జరిగింది. అప్పుడు ఈ గేమింగ్ని డెఫినేషన్ కోట్ చేసి మనం ఆన్సర్ ఇస్తే దానికి వాల్యూ అయితే ఉంటుంది. సో ఫస్ట్ 1 కామన్ గేమింగ్ హౌస్. 2 clause 1లో ఏం చెప్తారంటే మనకి కామన్ గేమింగ్ హౌస్ కోసం చెప్తారు. సో కామన్ గేమింగ్ హౌస్లో చెప్పేటప్పుడు అక్కడ మనకి 2 డివిజన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ డివిజన్లో ఇన్ ద కేస్ ఆఫ్ గేమింగ్, సెకండ్ డివిజన్లో ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గేమింగ్. ఓకే, సో ఫస్ట్ డివిజన్లోకి వచ్చేసరికి ఇన్ ద కేస్ ఆఫ్ గేమింగ్ తీసుకుంటే అందులో ఏం చెప్పారు? ఆన్ ఏ హార్స్ రేస్ ఎక్సెప్ట్ యాజ్ ప్రొవైడ్ అండర్ clause 2. సో అంటే ఇక్కడ మనకి clause 2లో గేమింగ్ అని వచ్చింది. ఎక్సెప్ట్ యాజ్ ప్రొవైడ్ అండర్ clause 2 అంటే ఇక్కడ clause 2లో హార్స్ రేస్ ఇన్ కేసు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కానీ ప్రీవియస్ అప్రూవల్ కానీ తీసుకొని కండక్ట్ చేస్తే, సో శాంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తే అది మళ్ళీ గేమింగ్లోకి రాదనమాట. సో అలా, సో ఆ హార్స్ రేస్ అయితే ఇంక్లూడ్ అవ్వదు ఇక్కడ. ఓకే, అది కామన్ గేమింగ్ హౌస్లోకి రాదు ఇన్ కేస్ శాంక్షన్ ఆఫ్ గవర్నమెంట్తో ఆ హార్స్ రేస్ అనేది కండక్ట్ చేస్తే. ఆ తర్వాత మనకు వచ్చేసరికి ఆన్ ద మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ అనమాట, దేనికి కాటన్, బులియన్, అదర్ కమోడిటీ. సో మార్కెట్ ప్రైస్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది కదా. సో దాని మీద కానీ లేదంటే ఆన్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్, ఏవైతే డిజిట్స్ యూజ్ చేసి మనం ఆ మార్కెట్ ప్రైస్ అనేది తెలుసుకుంటామో ఆ డిజిట్స్ మీద కానీ ఒకవేళ లైక్ బెట్టింగ్ అనుకోండి, అలా బెట్ చేస్తూ ఉంటారు కదా అలా. సో అలా చేసిన ఒక ప్లేస్లో అప్పుడు కూడా అది కామన్ గేమింగ్ హౌస్ అవుతుంది. అలానే ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎనీ కమోడిటీ. సో ఏదైనా ఒక గూడ్ ఏదైనా తీసుకోండి, సో దానికి ఒక మార్కెట్ ప్రైస్ ఉంటుంది. సో అది ఎప్పుడు స్టాండర్డ్గా ఉండదు కదా, వేరియేషన్ అనేది ఉంటూ ఉంటుంది. సో అలా గ్రౌండ్ ఆఫ్ వేరియేషన్, ఏ గ్రౌండ్ మీద వేరియేషన్ అవుతుందో మార్కెట్ ప్రైస్, సో దానికంటూ మెన్షన్ అయ్యే డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ దేనికైతే సంబంధించి ఉంటుందో సో దాని వేరియేషన్ మీద కూడా అది అప్లై అవుతుంది. అలానే ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్టాక్స్, షేర్స్ అనమాట. ఫోర్త్ది స్టాక్స్, షేర్స్. అలానే ఏవైతే డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్ యూజ్ చేస్తామో ఆ మార్కెట్ ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది కదా, సో దాని మీద. అలానే ఆన్ ద నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద. అలానే ఆన్ ద డిజిట్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ మోటార్ వెహికల్. సో మోటార్ వెహికల్కి సంబంధించి ఏదైతే పబ్లిక్ ప్లేస్ని యూజ్ చేస్తుందో సో దాని రిజిస్ట్రేషన్ నెంబర్కి కానీ లేదంటే డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీద కానీ సో ఏవైనా అలాంటి వేరియేషన్స్ మీద, అలాంటి నెంబర్స్ మీద ఒకవేళ గేమింగ్ అనేది హెల్డ్ చేసిన ఒక హౌస్లో. అలానే ఇక్కడ వచ్చేసరికి OAT ఓట్స్ తెలుసు కదా, అందులో ఓట్ ఒకటి. అలానే సో చేసాం అంటే ఓట్స్ని మనం సో చేసాం, SOW సో చేసాం. అలా ఒక చిన్న అక్రోనియం నేను పెట్టుకున్నాను. సో ఓట్, సో ఆన్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆర్ స్కీమ్ ఆఫ్ వేజరింగ్ వస్తే బెట్టింగ్ కూడా, ఆర్ స్కీమ్ ఆఫ్ వేజరింగ్ ఆర్ బెట్టింగ్. సో అందులో స్కీమ్ ఆఫ్ వేజరింగ్ కానీ బెట్టింగ్ కానీ ఎందులో అయితే
రిసీట్ అంటే తీసుకుంటాం, లేదా డిస్ట్రిబ్యూషన్ అంటే పంచుతాం. ఏంటి? విన్నింగ్స్, ప్రైజెస్ అంటే ఏవైతే గెలిచామో లేదంటే ఏవైతే ప్రైజెస్ వచ్చాయో ఆ ప్రైజ్ మనకి ఎలా వచ్చింది అంటే ఇన్ మనీ కానీ ఆర్ అదర్వైజ్ కానీ వచ్చింది. సో ఏవైతే విన్నింగ్స్ ఉంటాయో, ప్రైజెస్ ఉంటాయో, డిస్ట్రిబ్యూషన్ రిసీట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, అది కూడా మనకి అవి దేని మీద డిపెండ్ అవుతున్నాయి అంటే మేడ్ టు డిపెండ్ ఆన్ ఛాన్స్ అనమాట. అంటే ప్రాబబుల్గా మనం చెప్పలేం ఖచ్చితంగా ఉంటుందని. అది అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు, అంటే లైక్ అంబిగియస్గా ఉందన్నమాట. సో అలా అది ఇన్ కేస్ ఛాన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా అమౌంట్ ఎంత వస్తుంది అని అయితే మనకి తెలియదు. సో అలాంటి వాటి మీదైనా సరే బెట్టింగ్ వేసేటప్పుడు సో ఇలా ఏవైనా సరే ఒక కమోడిటీస్ అవనివ్వండి, ఫస్ట్ హార్స్ రేస్, తర్వాత వచ్చేసరికి కాటన్ బులియన్ అదర్ కమోడిటీ, తర్వాత వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎనీ కమోడిటీ ఎంపీ, తర్వాత వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ఏది స్టాక్ కానీ షేర్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ వెహికల్. సో ఇలా మనకి చాలానే ఉన్నాయన్నమాట. అలానే ఏదైతే హెచ్ఆర్టీ ఈవివిసి అనమాట, అంటే ఎనీ హౌస్ కానీ, రూమ్ కానీ, టెంట్ కానీ, ఎన్క్లోజర్ కానీ, వెహికల్ కానీ, వెజల్ కానీ, సైబర్ స్పేస్ కానీ, లేదంటే ఇంకేదైనా స్పేస్ కానీ. సో మనకి ఈ గేమింగ్ యాక్ట్లో సైబర్ స్పేస్ని కూడా ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. సో ఎందులో అయితే గేమింగ్ అనేది మనకి జరుగుతుందో, ఓకే, లేదంటే ఎందులో అయితే హార్సెస్ కానీ లేదంటే ఏవైనా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ కానీ పెట్టారు లేదంటే యూజ్ చేస్తున్నారు గేమింగ్కి. సో ఓవరాల్గా ఇది ఇన్ ద కేస్ ఆఫ్ గేమింగ్లో. సో ఇది చాలా లెందీగా ఉండే డెఫినేషన్, బట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, డెఫినేషన్స్ అనేవి పాయింట్ టు పాయింట్, వర్డ్ టు వర్డ్ అంత అప్రాప్రియేట్గా రాస్తే అన్ని మార్క్స్ ఫెచ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందని. సో యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ అనమాట. సెవరల్ టైమ్స్ మీరు వెళ్తే కానీ మీరు యాజ్ ఇట్ ఈస్గా రిప్రజెంట్ అయితే చేయలేరు. సో ఇది ఇన్ ద కేస్ ఆఫ్ గేమింగ్. తర్వాత ఇందులోనే ఉన్న సెకండ్ పార్ట్ ఏంటి? ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గేమింగ్, ఇంకేదైనా ఫామ్ అయి ఉండొచ్చు అనమాట. సో అక్కడికి వచ్చేసరికి అక్కడ కూడా హౌస్ ఉంటుంది, రూమ్ ఉంటుంది, టెంట్, వెహికల్, వెజల్, అలానే సైబర్ స్పేస్, ఎనీ ప్లేస్. ఓకే, సో ఏదైనా అయి ఉండొచ్చు, వాట్స్ ఎవర్ ఇన్ విచ్ ఎందులో అయితే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అనేది మనం పెట్టాం. ఓకే, అందులో అనేది మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అనేది పెట్టి స్టోర్ చేసాం, లేదంటే దాన్ని యూజ్ చేసాం. అలా యూజ్ చేసామంటే ప్రాఫిట్కో గెయిన్కో యూజ్ చేశారు ఒక పర్సన్, ఎవరైతే ఆ ప్లేస్ యొక్క ఓనరో, లేదంటే ఆక్యుపై చేస్తున్నారు, లేదంటే దాన్ని వాడుకుంటున్నారు, యూజ్ చేస్తున్నారు, లేదంటే అది ఆయన దగ్గర ఉంచారనమాట, ఆ ప్లేస్లో అది ఆయన ఉన్నారనమాట. సో ఉంటే ఆ హౌస్ కానీ, రూమ్ కానీ, టెంట్ కానీ, ఏవైతే ఇవన్నీ ఉన్నాయి, సైబర్ స్పేస్, ఎనీ ప్లేస్, అది కూడా ఆయన ఎలా దాన్ని హోల్డ్ చేశారంటే బై వే ఆఫ్ ఛార్జ్. ఓకే, బై వే ఆఫ్ ఛార్జ్ అంటే మనకు తెలుసు కదా, లైక్ సెక్షన్ 100 ఆఫ్ TPAలో వస్తుంది కదా మనకి ఛార్జ్. సో సో ఛార్జ్ బై వే ఆఫ్ ఛార్జ్ హోల్డ్ చేశారు. సో ఛార్జ్ అంటే అక్కడ ఆ ఛార్జ్ రాదు ఇక్కడ, లైక్ అంటే ఆయనకి అథారిటీ ఉందన్నమాట ఆ ప్లేస్ మీద. సో ఆయన కంట్రోల్లో ఆ ప్లేస్ ఉంది. సో అలా తీసుకుంటే అప్పుడు ఆ హౌస్, రూమ్, టెంట్, ఎంక్లోజర్, వెహికల్, వెసల్, సైబర్ స్పేస్, ఏదైనా ప్లేస్ ఏదైతే ఉందో, లేదంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ కానీ ఇంకేదైనా కానీ హౌస్ ఎవర్. సో ఇది ఓవరాల్గా మనకి ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గేమింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఈ క్లాస్ 2కి స్పెసిఫిక్గా ఏదైనా ప్రిమైజ్ అవ్వనివ్వండి, ప్లేస్ అవ్వనివ్వండి, లేదంటే సైబర్ స్పేస్ అవ్వనివ్వండి, అది ఒకవేళ ఒక క్లబ్కి కానీ, సొసైటీకి కానీ, కంపెనీకి కానీ, లేదంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్కి కానీ, అవి కూడా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అనేవి ఇన్కార్పొరేట్ అయ్యి ఉండొచ్చు, అవ్వకుండానూ ఉండొచ్చు. సో వాటికి కానీ బిలాంగ్ అయినప్పుడు ఆ పర్పస్కి కానీ వాడుకుంటున్నారు వాళ్ళు. ఓకే, దేనికోసం? గేమింగ్కే వాడుకుంటున్నారు ఎవరెవరు, క్లబ్, సొసైటీ, కంపెనీ, అదర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. సో దాన్ని కూడా మనం కామన్ గేమింగ్ హౌస్లోకే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకవేళ మనకి ప్రాఫిట్ గెయిన్ అనేది ఉన్నా లేకపోయినా ఆ క్లబ్, సొసైటీ, కంపెనీ ఆర్ అదర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్కి అనేది మనకి ఎక్స్ప్లెనేషన్లో అయితే చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు క్లాస్ 2లో మనకి గేమింగ్ కోసం డీల్ చేశారు. సో ఇక్కడ గేమింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ కూడా ముందు చెప్పినట్టే ఒక గేమ్ని మనం వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నాం? విన్ అవ్వడానికి. అది కూడా ప్రైజెస్ కానీ, ఆ ప్రైజెస్ అనేవి మనీ రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ. అలానే ప్లేయింగ్ ఏ గేమ్ ఆఫ్ ముక్తా ఆర్ సట్టా అనే గేమ్ ఉంటుందంట. సో అది దాంతోపాటుగా ఆన్లైన్ గేమ్ కూడా ఉంటుంది. ఇందులో ఆన్లైన్ గేమ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఆ ఆన్లైన్ గేమ్ కూడా ఫర్ విన్నింగ్ మనీని మనం విన్ అవ్వడానికి, లేదంటే ఇంకేదైనా స్టేక్స్, ఇంకేదైనా రూపంలో విన్నింగ్ అనేది ఉండొచ్చు. సో అలా అయినా సరే. అలానే లక్కీ బోర్డ్ గేమ్స్ ఉంటాయి కదా అవి, అలానే వేజరింగ్ కానీ, బెట్టింగ్ కానీ.
సో ఎక్సెప్ట్ ఏంటంటే సచ్ వేజరింగ్ కానీ బెట్టింగ్ కానీ హార్స్ రేస్ మీద తీసుకుంటే తప్పితే. ఇందాక చెప్పాను కదా ఫస్ట్ డెఫినేషన్లో కూడా క్లాజ్ 1లో ఎక్సెప్ట్ ఆన్ హార్స్ రేస్ అని చెప్పడం జరిగింది కదా. సో అలా ఇక్కడ కూడా ఎక్సెప్ట్ వేర్ సచ్ హార్స్ రేస్ అనేది అది ఎప్పుడు ఎక్సెప్ట్ చేస్తారు, విత్ ద శాంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తే ఎక్సెప్ట్ చేస్తారు. అది కూడా ఏ రోజైతే హార్స్ రేస్ అనేది ఈస్ టు బి రన్ ఒక ఎంక్లోజర్లో అక్కడ స్టీవర్డ్స్ ఎవరైతే హార్స్ రేస్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళని స్టీవర్డ్స్ అంటారు. సో స్టీవర్డ్స్ అనేవాళ్ళు హార్స్ రేస్ని కంట్రోల్ చేస్తున్నారు, లేదంటే ఆ రేస్ మీటింగ్ అనేది విత్ ద శాంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్తో అది హెల్డ్ చేయడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని హెల్డ్ చేసే వాటికి ఈ గేమింగ్ అనేది అప్లై అవ్వదు. అలానే కామన్ గేమింగ్ హౌస్ కూడా అప్లై అవ్వదు. అలానే ఒక లైసెన్స్ బుక్ మేకర్తో చేస్తున్నారు, అలానే టోటలైజేటర్ అనే ఒక పర్సన్ బేసిస్ ఒక ఇన్స్ట్రుమెంట్ బేసిస్తో చేస్తున్నారు. సో అలాంటి వాటికి అప్లై అవ్వదు. సో ఓవరాల్గా ఈ గేమింగ్ డెఫినేషన్లో ఏంటి ఇంక్లూడ్ అవ్వదు అంటే లాటరీ అనే వర్డ్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏ లాటరీ. గేమింగ్లో లాటరీ కూడా ఉండదు. ఓకే, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏ లాటరీ. అలా వచ్చేసరికి మనకి 2024 మెయిన్స్లో వచ్చేసరికి మనకి క్రిమినల్ పేపర్లో అడిగారు ఏంటి అంటే రమ్మీ అనేది గేమ్ ఆఫ్ స్కిల్ కదా. సో అది కూడా మనకి కామన్ గేమింగ్ హౌస్ గేమింగ్ కింద వస్తుందా రాదా అని చెప్పి అడగడం అయితే జరిగింది. సో మనకి ఈ ట్విన్ సిటీస్ సినిమా కల్చరల్ సెంటర్ వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ కేసులో ఏం చెప్పారంటే ప్లేయింగ్ అ గేమ్ ఆఫ్ రమ్మీ అనేది మనం ట్రీట్ చేయకూడదు గేమింగ్ కింద ఈ యాక్ట్ ప్రకారం. అందుకే ఏ ప్లేస్లో అయితే ఏ కల్చరల్ సొసైటీలో అయితే ఒకవేళ రమ్మీ అనే గేమ్ని ఆడుతారో సో ఆ ప్లేస్ని మనం కామన్ గేమింగ్ హౌస్ కింద తీసుకోకూడదు. అలానే ఎవరైతే పర్సన్స్ అండర్లో ఆ కామన్ గేమింగ్ హౌస్ కాదు, లైక్ ఏ సొసైటీ అయితే ఉందో ఆ సొసైటీని మనం కామన్ గేమింగ్ హౌస్ కింద తీసుకొని వాళ్ళ మీద ప్రొసీడ్ అవ్వే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఈ గేమ్ ఆఫ్ రమ్మీ ఏదైతే ఉందో అదొక గేమ్ ఆఫ్ స్కిల్. అందులోనే మనకి విన్నింగ్ అనేది ఛాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పారనమాట మనకి. అలానే మనకి డి కృష్ణకుమార్ కేసులో కూడా అలానే చెప్పారు రమ్మీ అనేది ఒక గేమ్ ఆఫ్ స్కిల్ అని. అలానే ఏవైతే ఒక క్లబ్ ఒకవేళ ప్రాఫిట్స్ కూడా చేసుకున్నా సరే లైక్ రమ్మీ గేమింగ్ని అలో చేసి వాళ్ళ ప్రెమిసెస్లో అప్పుడు కూడా ఆ ప్లేస్ని మనం కామన్ గేమింగ్ హౌస్ కింద కన్సిడర్ అయితే చేయము అని ఈ కేసులో కూడా చెప్పారనమాట మనకి. సో తర్వాత ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి వేజరింగ్ బెట్టింగ్ అంటే ఏంటో చెప్తున్నారు. వేజరింగ్ బెట్టింగ్ అంటే ఏంటంటే కలెక్షన్ సొలిసిటింగ్ ఆఫ్ బెట్స్. సో బెట్స్ వేస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి సొలిసిట్ చేసిన సో ఇవన్నిటికీ అప్లై అవుతుంది. అలానే రిసీట్ తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఏంటి విన్నింగ్స్ అంటే గెలిచినవి ప్రైజెస్ అలా మనీలో కానీ ఇంకేదైనా అదర్వైజ్ అనమాట బై వే ఆఫ్ వేజర్ కింద కానీ బెట్ కింద కానీ. సో అలానే ఇంకేదైనా యాక్ట్ అనమాట ఏదైతే హెల్ప్ చేస్తుందో ఎయిడ్ చేస్తుంది, ఇండ్యూస్ చేస్తుంది, సోలిసిట్ చేస్తుంది, ఫెసిలిటేట్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఫెసిలిటేట్ అయ్యేలాగా వేజరింగ్ బెట్టింగ్ అయ్యేలాగా ఏవైతే యాక్ట్స్ చేస్తామో సో మనం తీసుకుంటున్నాం కలెక్ట్ చేస్తున్నాం బెట్టింగ్కి మనీ కానీ. సొలిసిట్ అంటే లైక్ ఆర్డర్ చేస్తున్నాము, రిసీట్ తీసుకుంటున్నాం, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అలానే ఎనీ యాక్ట్ ఆఫ్ రిస్కింగ్ మనీని రిస్క్ చేస్తున్నాం అంటే మనకి అది టోటల్గా వస్తుంది అని చెప్పలేం, 100% వస్తుందని చెప్పలేం, ఛాన్స్ ఉంటుంది, గెలవచ్చు గెలకపోవచ్చు. అలా ప్లేయింగ్ స్టేక్స్ అంటారు దాన్ని, ఎందుకంటే మనకి అన్సర్టెనిటీ ఉంటుంది అనమాట. అలానే రిజల్ట్ ఆఫ్ గేమ్ అనమాట ఆర్ అన్ ఈవెంట్ ఇంక్లూడింగ్ ఆన్ ఏ గేమ్ ఆఫ్ స్కిల్. సో ఇవన్నీ అనమాట వేజరింగ్ అండ్ బెట్టింగ్లో వస్తాయి. సో వేజరింగ్ అండ్ బెట్టింగ్లో ఇంక్లూడింగ్ గేమ్ ఆఫ్ స్కిల్. ఓకే, అలానే ఎనీ యాక్షన్ స్పెసిఫైడ్ ఇన్ క్లాజెస్ A to D క్యారీడ్ అవుట్ డైరెక్ట్గా అయినా చేయొచ్చు, ఇండైరెక్ట్గా అయినా చేయొచ్చు. ప్లేయర్స్ ఎవరైతే గేమ్ని ఆడుతున్నారో లేదంటే ఒక థర్డ్ పార్టీ ద్వారా అయినా సరే చేయొచ్చు వేజరింగ్ అండ్ బెట్టింగ్ అనేది. సో టోటలైజేటర్ అంటే ఏంటంటే ఒక టోటలైజేటర్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఒక ఎన్క్లోజర్లో ఉంటుంది. ఎన్క్లోజర్ అంటే ఒక క్లోజ్డ్ ఏరియా, ఒక క్లోజ్డ్ స్పేస్ అనమాట. ఎక్కడైతే స్టీవర్డ్స్ అంటే ఎవరైతే హార్సెస్ కంట్రోల్ చేస్తారు కదా వాళ్ళు రేస్ మీటింగ్ కూడా సెట్ అపార్ట్ చేశారు, అంటే రేస్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు క్లాస్ 2 ప్రకారం. అలానే అందులో ఏంటి ఇంక్లూడ్ చేస్తుంది, టోటలైజేటర్లో ఏంటంటే ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే ఇన్స్ట్రుమెంట్ అయి ఉండొచ్చు, ఒక మెషిన్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక కాంట్రవెన్స్ అయినా అయి ఉండొచ్చు. సో దానినే మనం టోటలైజేటర్ అని అయితే అంటాం. లేదా ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్ అయి కానీ మెషిన్ కానీ కాంట్రవెన్షన్ కానీ అయి ఉండొచ్చు.
లేదంటే ఇంకేదైనా స్కీమ్ అయి ఉండొచ్చు. ఎనేబుల్ చేస్తుంది అనమాట ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ని. ఎందుకు ఎనేబుల్ చేస్తుందంటే బెట్ చేయడానికి, అంటే బెట్స్ వేసుకోవడానికి ఎనేబుల్ చేస్తుంది. ఒకరితో ఒకరు ఒకే ప్రిన్సిపల్స్ మీద, ఒకే ఐడియల్స్ మీద బెట్టింగ్ అనేది వేసుకోవడానికి మనకి ఎయిడ్ చేసేదే మనకి ఇక్కడ టోటలైజేటర్ అంటే. సో టోటలైజేటర్ అంటే ఏంటంటే ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ అయి ఉండొచ్చు, మెషిన్ అయి ఉండొచ్చు, లేదంటే కాంట్రవెన్స్ అయినా అయి ఉండొచ్చు. అలానే రేస్ మీటింగ్ అంటే ఏంటి, క్లాస్ 3లో మనకి రేస్ మీటింగ్ కోసం చెప్పారు. సో ఓవరాల్గా ఇవంతా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, కానీ బట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం అట్లీస్ట్ మనకి ఐడియా ఉంది అనే దీంతో అయితే ఉండాలి. మనం ఓన్లీ ఇంపార్టెంట్ పార్టే కవర్ చేసుకుంటే వెళ్దామంటే లైక్ రీసెంట్గా చూసారుగా JCJ 2025 పేపర్లో ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అసలు ఇంపార్టెంటే కాదు, ఇప్పుడు వరకు ఎప్పుడు కన్సిడర్ కూడా చేయలేదు, అలాంటి పార్ట్ నుంచి కూడా వచ్చింది. సో డోంట్ టేక్ ఎనీ రిస్క్. సో రేస్ మీటింగ్ అంటే ఏంటి అంటే అదొక మీటింగ్. అది ఎందుకు హెల్ప్ చేస్తారు అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ హార్స్ రేసింగ్. ఒక హార్స్ రేసింగ్ కండక్ట్ చేసుకోవడానికి అయితే మనకి అది హెల్ప్ చేస్తారు. అది కూడా ఎక్కడ, ఒక రేస్ కోర్స్. ఆ రేస్ కోర్స్ ఎక్కడ ఉండాలి, విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోపల అయి ఉండాలి. లేదా మీటింగ్ ఇక్కడే అవుతుంది కానీ రేస్ కోర్స్ ఎక్కడ ఉంటుంది, అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ జరిగే రేస్ కోర్స్, అక్కడ జరిగే వేరే స్టేట్లో జరిగే రేస్ మీద ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పెట్టుకుంటే దాన్ని కూడా మనం రేస్ మీటింగ్ కిందనే కన్సిడర్ చేస్తాము. అలానే గవర్నమెంట్ అంటే ఏంటి, స్టేట్ గవర్నమెంట్. అలానే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్, ఇది ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ అనమాట ఫ్రమ్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది మనకి 2 Clause 4లో ఉంది, విచ్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అంటే ఏంటంటే ఇంక్లూడ్ చేస్తారు అంటే కార్డ్స్ ఉంటాయి, డైస్ ఉంటుంది, గేమింగ్ టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్ ఏవైతే దేని మీద అయితే గేమింగ్ చేస్తున్నారో అవి, క్లాత్స్, బోర్డ్స్, ఇలా క్లాత్ బోర్డ్స్, అలా బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి అనమాట. ఇంకేదైనా ఆర్టికల్ అనమాట. సో ఏదైతే మనకి యూజ్ చేస్తారో, ఏదైతే ఇంటెన్షన్ ఉంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్ మనం యూజ్ చేయడానికి ఫర్ ద పర్పస్ ఆఫ్ గేమింగ్కి, అది ఫిజికల్గా అయి ఉండొచ్చు, ఆ ఇన్స్ట్రుమెంట్ని వాడచ్చు, లేదంటే ఒక వర్చువల్ ఇంటాంజిబుల్ మోడ్ అంటే టచ్ చేయలేని మోడ్లో, వర్చువల్ అంటే లైక్ ఆన్లైన్లో వర్చువల్ మోడ్ అనమాట, ఒక వర్చువల్ ఇంటాంజిబుల్ మోడ్లో కూడా అది ఉండొచ్చు ఆ ఆర్టికల్ అనేది. సో అలానే ఎలక్ట్రానికల్గా కూడా అది ఉండొచ్చు, ఒక సబ్జెక్ట్ అవ్వనివ్వండి, లేదంటే ఒక మీన్స్ ఆఫ్ గేమింగ్ కింద అవ్వనివ్వండి. అలానే ఒక డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ అంటే ఏంటి, అది ఎలక్ట్రానిక్ ఫామ్లో కానీ ఉంది, లేదంటే రికార్డ్ కానీ, లేదంటే డిజిటల్ ఫామ్లో ఉంది, లేదా రికార్డ్ కానీ. సో దాన్ని మనం వాడుతున్నాం, యూజ్ చేస్తున్నాం, లేదంటే అది వాడే ఇంటెన్షన్ ఉంది మనకి, ఇంటెండెడ్ టు బి యూజ్డ్. అలాగా ఒక రిజిస్టర్ లాగా, లేదంటే ఒక రికార్డ్ లాగా, లేదంటే ఒక ఎవిడెన్స్ లాగా. ఎందుకు ఈ రిజిస్టర్, రికార్డ్, ఎవిడెన్స్ అంటే గేమింగ్ ఆడారా లేదా అనే దానికోసం అనమాట. అలానే ఏవైతే ప్రొసీడ్స్ అనేవి వస్తాయో గేమింగ్లో, గేమింగ్ అంటే జనరల్గా లైక్ నార్మల్గా మనీ లేకుండా అయితే ఆడరు కదా, లైక్ మనీ బేస్డే కదా ఉంటాయి. సో ఆటోమేటిక్గా గేమింగ్ అయ్యాక ప్రొసీడ్స్ అనేవి వస్తాయి. సో ఈ ప్రొసీడ్స్ అనేవి ఏమి ఇంక్లూడ్ చేస్తున్నాయి అంటే ఆన్లైన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్, ఈవెన్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిన ఫండ్స్ కూడా ఓకే ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్లో ఒక పార్టీ అనమాట. అలానే ట్రాన్సాక్షన్స్ ఏవైనా అయినా సరే ఆన్లైన్లో, లైక్ ఫోన్పే అని ప్రజెంట్ ఉన్నాయిగా మనకి, పేటిఎం అని, ఇలా వేరియస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఇలా లేదు అండ్ ఎనీ విన్నింగ్స్ లేదా ప్రైజెస్, అది కూడా మనీలో అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఫామ్లో అయి ఉండొచ్చు. అలానే డిస్ట్రిబ్యూట్ చేశారు లేదా ఇంటెన్షన్ ఉంది డిస్ట్రిబ్యూట్ చేయడానికి గేమింగ్కి సంబంధించి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గేమింగ్కి సంబంధించి. సో ఇక్కడ మనకి షేక్ జహీర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసు ఉంది. సో అందులో మనకి ఏం చెప్పారంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తుంది. ఏంటి ఇంక్లూడ్ చేస్తుంది అంటే ప్రొసీడ్స్ ఇందాక చెప్పానుగా, మన గేమింగ్ ఆడితే ఆటోమేటిక్గా ప్రొసీడ్స్ వస్తాయి. సో ఒకడు విన్ అవుతాడు, ఒకడు లూజ్ అవుతాడు. ఫర్ ద పర్పస్ ఆఫ్ బెట్టింగ్ ప్రొసీడ్స్ అయితే ఉంటాయి, ఎవరు విన్ అవ్వనివ్వండి, ఎవరు లాస్ అవ్వనివ్వండి. సో అలా ఏవైతే ప్రొసీడ్స్ ఆఫ్ మనీ ఉంటాయో అవి కూడా, ఏవైతే మీన్స్ ఆఫ్ గేమింగ్కి యూజ్ చేస్తామో అవి కూడా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్లో ఒక పార్టే అని చెప్పి మనకి ఈ కేసులో అయితే కన్సిడర్ చేయడం జరిగింది, విచ్ ఈస్ షేక్ జహీర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. సో ఇది మనకి ఓవరాల్గా సెక్షన్ 2. సో సెక్షన్ 3 మనకి స్పెసిఫిక్గా ఏం చెప్తున్నారంటే పెనాల్టీ దేనికి అంటే ఫర్ ఓపెనింగ్ ఎట్సెట్రా ఆఫ్ కామన్ గేమింగ్ హౌస్ అనమాట. సో
ఈ కామన్ గేమింగ్ హౌస్ని ఎవరైతే పర్సన్ ఓపెన్ చేస్తారో, ఎవరైతే ఆయన అండర్లో ఉంచుతారో, లేదంటే ఆపరేట్ చేస్తారు, యూజ్ చేస్తారు, లేదంటే పర్మిషన్ ఇస్తారు వాడుకోమని చెప్పి, ఒక కామన్ గేమింగ్ హౌస్ని, లేదంటే ఆన్లైన్ గేమింగ్ ఆడుకోమని, లేదంటే కండక్ట్ చేసుకోమని, లేదంటే అసిస్టెన్స్ ఇస్తారు కండక్ట్ చేసుకునేటప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు కామన్ గేమింగ్ హౌస్కి, లేదంటే అడ్వాన్స్ ఇస్తారు మనీ, లేదంటే మనీని ఇస్తారు, ఫర్నిష్ చేస్తారు గేమింగ్ చేసుకోమని. అలాంటి వాళ్ళు పనిషబుల్ అవుతారు. అలాగా ఫర్ ద ఫస్ట్ అఫెన్స్, ఫస్ట్ టైం కానీ చేసుంటే ఇంప్రిజన్మెంట్ అనేది 1 year వరకు పనిష్ అవుతారు. అలానే ఫైన్ అనేది 5,000 రూపీస్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. కానీ ఇక్కడ చూసారా, బట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ రీజన్స్, ఒక స్పెషల్ రీజన్స్ అనేవి లేనప్పుడు టు బి రికార్డ్ ఇన్ రైటింగ్. సో ఆ పనిష్మెంట్ ఏదైతే అవార్డ్ చేశారో అది ఇంప్రిజన్మెంట్ అనమాట, ఫర్ ఎ టర్మ్ నాట్ లెస్ దాన్ 3 months. 3 months కన్నా తక్కువ కాదు, ఫైన్ 3,000 రూపీస్ కన్నా తక్కువ కాదు. అలానే సెకండ్ సబ్సిక్వెంట్ అఫెన్స్, అంటే ఫస్ట్ అఫెన్స్ కాదు, తర్వాత ఇంకొకసారి చేశారు, సో సబ్సిక్వెంట్గా మళ్ళీ ఇంకొకసారి చేసేటప్పుడు అప్పుడు ఏ పనిష్మెంట్ అయితే ఉంటుందంటే లైక్ 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అలానే ఫైన్ అనేది 10,000 రూపీస్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అలానే ఇందాక మనం బట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ రీజన్స్ అన్నాం కదా, అలానే ఇప్పుడు కూడా యాబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ రీజన్స్ అని చెప్పి టు బి రికార్డ్ ఇన్ రైటింగ్. మళ్ళీ మనకి ఇక్కడ 2 clauses ఇచ్చారు. ఇక్కడ యాబ్సెన్స్ ఇన్ స్పెషల్ రీజన్స్లో సెకండ్ అఫెన్స్కి వచ్చేసరికి 6 months, నాట్ లెస్ దాన్ 6 months, అలానే నాట్ లెస్ దాన్ 5,000 రూపీస్. సో ఫస్ట్ మనకు చూసారా అక్కడ 1 year 5,000 అన్నాం కదా, సో ఆ 1లో సగం తీసేయండి. సో అక్కడ మనకి 6 months వచ్చింది. ఆ 5,000 లానే ఉండిపోయింది. అలానే థర్డ్ అండ్ సబ్సిక్వెంట్ అఫెన్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంప్రిజన్మెంట్ అనేది ఫర్ నాట్ లెస్ దాన్ 1 year, ఫైన్ నాట్ లెస్ దాన్ 10,000 రూపీస్ అనమాట. అలానే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఇందులో ఏం చెప్తున్నారంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్, ఎక్స్ప్రెషన్ ఏదైతే పర్సన్ అనేది ఎక్స్ప్రెషన్ ఉందో అందులో ఓనర్ కూడా ఇంక్లూడ్ అవుతారని చెప్పారు. ఆయనతో పాటుగా ఆక్యుపైయర్ ఆఫ్ ఏ ప్లేస్ కూడా ఇంక్లూడ్ అవుతారని చెప్పారు. సో ఏదైతే మనం కామన్ గేమింగ్ హౌస్కి స్పెసిఫిక్గా యూజ్ చేస్తామో వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు. ఎవరికైతే ఆ పర్సన్ బిలాంగ్ అవుతుందో, ఎవరికైతే చెందుతుందో, ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నారో, ఒకవేళ ఆక్యుపై అయిన ఒక క్లబ్ కానీ, సొసైటీ కానీ, అదర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కానీ, లేదంటే పర్సన్ హ్యావింగ్ ఎవరికైతే మేనేజ్మెంట్ ఉంటుందో, కేర్ ఉంటుందో ఆ ప్లేస్కి, వాళ్ళు అవనివ్వండి. సో వాళ్ళు అలానే నెససరీ కాదనమాట కన్విక్ట్ చేయడానికి ఒక పర్సన్ని ఫర్ ఓపెనింగ్, కీపింగ్, యూజింగ్, పర్మిటింగ్ ద యూజ్ ఆఫ్ కామన్ గేమింగ్ హౌస్ ఆర్ బీయింగ్ కన్సర్న్ విత్ కేర్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కామన్ గేమింగ్ హౌస్ టు ప్రూవ్ దట్. సో ఇది నెససరీ కాదు. ఏంటి నెససరీ కాదు? ఇప్పుడు ఎవరైతే పర్సన్ని వీళ్ళు కామన్ గేమింగ్ హౌస్ ఓపెన్ చేశారు అనే దీంతో అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు అక్కడ గేమింగ్ అవుతుంది, వాళ్ళు మనీ కోసమే ఆడుతున్నారు, అది వేజరు, బెట్, ఇంకేదైనా స్టేక్ కోసం ఆడుతున్నారు అని ప్రూవింగ్ అనేది అయితే నెససరీ కాదనమాట. ఎవరైతే కామన్ గేమింగ్ హౌస్ హోల్డ్ చేస్తున్నారో, ఎవరైతే కామన్ గేమింగ్ హౌస్ అనేది కండక్ట్ చేస్తున్నారో అదొక రీజన్ చాలు. వాళ్ళు అది మనీకే వాడుతున్నారా, వేజరింగ్కే వాడుతున్నారా అనేది ఇంక ఇర్రెస్పెక్టివ్ థింగ్ అనమాట. సో అది నెక్స్ట్ 3A వచ్చేసరికి అఫెన్సెస్ బై కంపెనీస్ అనమాట. సో ఐ విల్ డీల్ విత్ దిస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. కైండ్లీ గో త్రూ ఫస్ట్ 3 sections. థ్యాంక్ యూ. సో నేను అనుకుంటున్నాను మీ అందరూ ఇప్పటి వరకు టీచర్స్ని లైక్ హిందూ సక్సెషన్ యాక్ట్ వరకు అప్ టు డేట్ ఉన్నారని. జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ. టేక్ కేర్.